ప్రజెంట్గా పువ్వాడ ఉదయనగర్లోని ఇక్కడ గుట్టలు మళ్ళీ యథావిధిగానే తవ్వుతున్నారంటూ వచ్చిన సమాచారం మేరకు సార్ ఉండండి సార్ ఒక నిమిషం ఉండండి మీ దగ్గర వివరణ తీసుకుంటారు. లోకాయుక్త నుంచి వచ్చారు, ఇప్పుడు మైనింగ్ అధికారులు ఇక్కడికి వచ్చారు. ప్రజెంట్గా ఇక్కడ మన మైనింగ్ ఏడీ గారు ఉన్నారు. సార్ ఈ రోజు మీరు ఏంటికి వచ్చారు, మీకు ఏ సమాచారం వచ్చారు? నేను చెప్పాను ఆల్రెడీ, చెప్పాల్సి సార్ మాకు మీడియా చెప్పండి సార్. సార్ చెప్పండి, ఇప్పుడు మేము ఫోన్ చేసినా మీరు ఎత్తారు, అందుకని అదే వచ్చారు. సార్ వచ్చి ఈ రోజు ఏం విచారించారు వారికి మాట్లాడారు. నాకు ఏడీ సర్వే గారు లెటర్ ఇచ్చింది, ఈరోజు సర్వే కండక్ట్ చేసని చెప్పి అందుకోసం ఇక్కడ వచ్చింది. థర్డ్ టైం ఐఎమ్ కమింగ్ ఇయర్. ఇది మూడు టైంలు ఇక్కడ కూడా ఏడీ మైన్స్ అండ్ జియాలజీ కానీ ఎంఆర్ఓ కానీ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్, దే ఆర్ నాట్ ఫర్ డన్ ఎనీ హోంవర్క్. అది 10 days అగైన్ అడుగుతున్నారు. అది నా పెద్ద లోకాయుక్త ఆనరబుల్ లోకాయుక్త గారికి అడిగి ఇఫ్ ఇట్ ఈస్ పర్మిటెడ్ అగైన్ దే విల్ కమ్ ఫర్ ద సర్వే. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఫిర్యాదుదారు భద్రనాయక్ గారు ఉన్నారు. వారు చేసిన ఫిర్యాదు ఏంటి, లోకాయుక్త నుంచి ఈ రోజు ఎందు నిమిత్తం వచ్చారు, వారి విషయంలోనే ఉందా? భద్రనాయక్ గారు మీరు చేసిన ఫిర్యాదు ఏంది, మీకు అందిన సమాచారం ఏంది, ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇవాళ గౌరవ లోకాయుక్తలో నేను మరియు బుచ్చిబాబు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ కేవలం కాలయాపన చేస్తున్నారు తప్ప ఎటువంటి రిజల్ట్ లేదు. ఇప్పటికీ మైనింగ్ ఏడీ కానీ గవర్నమెంట్లు మారినా కానీ మైనింగ్ ఏడీ కానీ రెవెన్యూ కానీ కనీసం బౌండరీ ఫిక్స్ చేయకుండా కాలయాపన చేస్తూ మైనింగ్ మాఫియాకి సహకరిస్తున్నది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా గౌరవ లోకాయుక్త గతంలో ఫైన్ వేశారు మా ఫిర్యాదు మేరకు. దానినైనా ఇప్పటికైనా ఆ లోకాయుక్త గవర్నమెంట్ని ఫైన్ వేసినటువంటి వాటిని వాళ్ళ మీద ఫిర్యాదు ఫైన్ చెల్లించని మైనింగ్ మాఫియా మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే రకంగా ఇప్పటికి కూడా పూర్తిగా బౌండరీ ఫిక్స్ చేసి నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మైనింగ్ ఏడీ, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, ఇట్లాంటి అందరూ దీనికి ఒక కమిటీగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా లోకాయుక్త ఆదేశాలను అమలు చేయాలని మేము ఫిర్యాదుదారులుగా దీన్ని ఎక్కడి దాకైనా దశల వారీ పోరాటం చేస్తామని తెలియజేస్తాం. నిరంతరం ప్రజల పక్షం పోరాడుతూ నిరంతరం వాళ్ళ కోసం అనేక విధాలుగా దరఖాస్తులు చేస్తూ లోకాయుక్తను ఆశ్రయించిన మీ మీద రౌడీ అని చెప్పేసి రౌడీ సీటర్ కూడా ఓపెన్ చేసి అనేక కేసులు పెట్టింది. ఈ సమస్య ఏంటంటే తప్పకుండా ఆ రోజు ఏదైతే ప్రకృతి సంపదను కాపాడాలని, గుట్టల్ని కాపాడాలని మేము ఫిర్యాదు మేరకే ఆనాటి ప్రభుత్వం తప్పకుండా అనేకంగా రౌడీ షీట్లు చేసి ఏదో లోకాయుక్త విచారణ ఆపాలని చెప్పి అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నాం. అయినా తప్పదు, మేము తప్పకుండా ప్రజా పోరాటాలు చేస్తాం. ఇట్లాంటి ప్రకృతి సంపదను కాపాడటంలో, గుట్టల్ని ప్రభుత్వ భూముల్ని కాపాడటంలో ఉద్యమకారులుగా ఎప్పుడు ఏ గవర్నమెంట్లు వచ్చినా ప్రభుత్వాలతో మాకు సంబంధం లేదు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకున్నా ప్రజల పక్షం, పేదల పక్షంగా పనిచేస్తాం. ఇట్లాంటి లోకాయుక్తాలని మిగతా కమిషన్లు వాడుకొని ఇట్లాంటి భూ మాఫియా, మైనింగ్ మాఫియా మీద మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరో పోరాట యోధుడు ఆర్టీఐ యాక్టివిటీ కోయిన వెంకన్నయ్య మీద కూడా వీటి మీద అనేక కేసులు అయినాయి. భద్రనాయక్ అయినట్లుగా ఆయన గారు కూడా ఈ రోజు వచ్చిన విషయం ఏంటి, వాటి మీద వివరణిస్తారు. ఇప్పటికే భద్రు గారు ఈ విషయం చెప్పారు. ఇది 2020లో వేసింది, 901/2020 B1 కోర్టులో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం దానికి సమాధానం చెప్పే స్థితి లేదు. చివరికి ప్రభుత్వం మారినప్పటికీ దొంగలు వాళ్లే ఉన్నారు. అప్పటికంటే ఇప్పుడు 10 రెట్లు తవ్వారు. ఈ గుట్టని మొత్తం ప్లాట్లు చేసి నాగపూర్ రోడ్డు అయిన తర్వాత దీన్ని మొత్తం 100 కోట్లకి అమ్ముకోవాలని చూస్తున్నారు. ఇది ప్రజలంతా అర్థం చేసుకొని ప్రభుత్వానికి తెలిసేట్టు చేస్తే తప్ప ఇది ఆగదని, మా ప్రభుత్వాలు మారినా మా పోరాటం కొనసాగిస్తుందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మహిళా అయ్యుండి కూడా ఇక్కడ అనేక కష్ట నష్టాలు కేసులు పాలై ఎదుర్కొని వీళ్ళు పోరాటంలో భాగంగా లోకాయుక్తను ఆచరించిన ఈ యొక్క పీర్లగుట్ట మీద 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. లోకాయుక్త 3 సార్లు ఎంక్వైరీ చేసింది కానీ బాండ్ చూపిస్తాం, అది చూపిస్తాం అంటున్నారు. ఇంకా 4 రోజులు పోతే ఈ గుట్టంతా తోమి దీన్ని పించింగ్ వేసి ప్లాట్లు చేసి కూడా అమ్ముకుంటారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అసలు ఈ లోకాయుక్త నుంచి వచ్చిన ఎంక్వైరీలు అధికారులు అసలు ఏ ఎంక్వైరీ చేస్తున్నారు, ఇక్కడ ఏం తీశారు అనేది కూడా 16 కోట్లు దండగేశారన్నారు. మరి 16 కోట్లు ఎవరు కట్టారు ఇంతవరకు ఏం తెలియదు. కాబట్టి దీని మీద పోరాటం గట్టిగానే ఉంటది. ఇది చేయాల్సిన అవసరం కూడా అందరికి ఉంటది. ఈ ప్రకృతిని కాపాడాలి. ఇంత పెద్ద గుట్టను కూడా మొత్తం ధ్వంసం చేస్తున్నారంటే ఏ అధికారి ఆపుతారు, ఏ అధికారి పార్టీ ఆపుద్దనేసి మేము అడుగుతున్నాం. ఇంత దౌర్జన్యంగా జరుగుతుంటే కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మరి ఆగడాలు ఎందుకు ఆపట్లేదు అనేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. హలో నమస్తే అండి. ఇది మాకు 399 ఎకరాలు మా పట్ట భూమి ఉందండి. ఇది మాకు ఎంఆర్ ఆఫీస్. మా నాన్న పేరు ఖాజా జహీరుద్దీన్, మా తాత పేరు ఖాజా అహ్మద్ మొహిద్దీన్. మాకు 818 ఎకరాలు పట్ట ఉన్నది. ఈ ఊరోళ్ళకి అందరికీ తెలుసు. కానీ మేము 2015 నుండి పెట్టుకుంటూనే ఉన్నాం అప్లికేషన్లు, మాకేం చూపెట్టట్లేదు. ఎప్పుడు వచ్చినా ఈ ల్యాండ్ వాళ్ళు తవ్వుకుంటున్నారు, వీళ్ళు తవ్వుకుంటున్నారు అంటున్నాం. మేము కూడా లోకాయుక్తలో పోయి పెట్టినాము. కానీ మాకు ల్యాండ్ ఇప్పటి వరకు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు ఎవరు చూపెట్టట్లేదు.
మీ దగ్గర ఆధారాలు అన్ని ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఎవరి పేరు మీద? కాసరా బహానీలో మన తాతగారి పేరు మీద ఖాజా అహ్మద్ మొయినుద్దీన్ పేరు మీద 818 ఎకరాలు పట్టా ఉంది. దానికి సీలింగ్లో 418 ఎకరాలు తీసుకొని మాకు 399 ఎకరాలు పట్టా ఇచ్చిండ్రు. ఆ పేపర్లు ఉన్నాయి మా దగ్గర. ఇప్పటి వరకు మీకు భూమి ఏమైనా చూపెట్టాలి, అసలు ఏమి చూపెట్టలేము. మాకు భూమి అనేది ఏం చూపెట్టాలి. ఈరోజు 10/7/2024 లోకాయుక్త సంస్థ నుంచి ఎంక్వైరీ ఆఫీసర్ మాత్యం కోసి గారి నాయకత్వంలో ఇక్కడికి 3వసారి వచ్చారు. అయినా కూడా ఇక్కడికి మైనింగ్ అండ్ సర్వే వారు ఏడీ వచ్చారు. కానీ ఎక్కడ దీన్ని బార్డర్ ఫిక్స్ చేసామో తెలియదనే స్థితి, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇక్కడ మైనింగ్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ వాళ్ళదే చలామణి అవుతుంది. ఈ గుట్ట 1300 ఎకరాలు మొత్తం కూడా స్మార్ట్ చేసే పరిస్థితి ఉంది. ఇక్కడికి ఉదయం 10 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రజలంతా హాజరయ్యారు. దీనికి లోకాయుక్తకి వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ప్రజలు ఈ మట్టి మాఫియాని ఈ విధంగా అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఇవాళ 600 కోట్ల మట్టి అన్నాం, ఇప్పుడు 1600 కోట్ల మట్టి అక్రమంగా తవ్వినట్టుగా అర్థమవుతుంది. దీనికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా కోరుతున్నాం.